గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ముందైతే దీనికోసం ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఫస్ట్ దీనికోసం 1/2 kg కంటే ఎక్కువే ఉంటాయి ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మనకి. సో ఈ వాష్ చేసుకొని పక్కన పెట్టేసి దీనికోసం మనమైతే మసాలాని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకుందాం. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఓ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. అందులోనే ఓ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఓ స్పూన్ ధనియా పొడి వేసుకొని అండ్ 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. సో ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. దాన్ని నేను చూపించే కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మనకి ముక్కకి కరెక్ట్గా పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని తీసుకొని ఆ మసాలా అంతా పట్టించాలి. సో నీట్గా మసాలా అంతా పట్టించేసిన తర్వాత అది ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఆ పీసెస్ని అన్నిటినీ. సో ఇలానే అన్నిటినీ కూడా మసాలా అంతా పట్టించేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో సేమ్ ఇలానే మిగతా వాటన్నిటికీ కూడా నీట్గా మసాలా అంతా పట్టించేయాలన్నమాట. సో ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత ఒక 1/2 hour వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలింది ఉంటుంది కదా మసాలా, అది మనకి తర్వాత యూజ్ అవుతుంది, పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడైతే బాస్మతి రైస్ని నేనైతే ఒక చిన్న గ్లాస్ 3 glasses అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే బాగా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసి మొత్తం ఒక 1/2 hour వరకు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల వేరంగా కుక్ అయిపోతుంది రైస్. సో ఫిష్ అనేది 1/2 hour మ్యారినేట్ అయినాక మనం ఇప్పుడు కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఫిష్ ఫ్రై అవ్వడానికి కరెక్ట్గా ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. సో అది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక ఫ్లేమ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని మరి 100% ఫ్రై చేయనక్కర్లేదు, జస్ట్ ఒక 70% వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో మనం ఇంకా అటు ఇటు తిప్పుకొని 70% వరకు ఫ్రై అయ్యేలాగైతే చూసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఒక 70% అయితే ఈ ఫిష్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఎందులో అయితే దమ్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్రను అయితే తీసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోండి. అందులోని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే చూపించిన మసాలాను కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక. సో వీటిని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అవి కూడా పచ్చివాసన పోయినాక మనం ముందుగా ఉంచుకున్నాం కదా మసాలా, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఒక పెద్ద సైజ్ టమాటీల్ని ఒక 2 or 3 తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. సో అది ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూడాలన్నమాట. అందులో ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే మనం వేసుకోవాలి. ఉప్పు కారం మసాలా ఏదైనా తక్కువ అనిపిస్తే అవి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు పేస్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో అందులోనే ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. సో అదంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం మసాలాను అయితే పక్కకు తీసుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేయడానికి కోసం
వాటర్ని అయితే పెట్టుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. మీకు ఏ అవైలబుల్గా ఉంటే వేసుకోండి. అందులో కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. సో అది అంత రసం అంతా దిగాలి. సో అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత వేరమే కుక్ అయిపోతుంది. సో దీన్ని కంప్లీట్గా కుక్ చేయకూడదు. ఒక 80% వరకు కుక్ చేస్తే సరిపోతుంది. 80% అంటే చూపిస్తాను, జస్ట్ ఇలా ముట్టుకోగానే విరిగిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్ అయిన రైస్ని ఇప్పుడు లేయర్స్ లాగా వేసుకోవాలి ఆ మసాలా పైన. సో ఇంకా వాటర్ అంతా తీసేసి ఇంకా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి. సో తర్వాత మనం ముందుగా కొంచెం మసాలాను పక్కన పెట్టాం కదా, అది ఇప్పుడైతే ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి రైస్ పైన. సో ఇది మొత్తం ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కొన్ని ఫిష్ పీసెస్ని అయితే చక్కగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. దీనిపైన ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మిగిలిన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. అంతే, సింపుల్. సో ఇంకా దీన్ని కూడా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత సో మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా ఇంకా పైన అయితే అరేంజ్ చేసుకోవాలి మొత్తం. సో ఇంకా ఈ ఫిష్ పీసెస్ అన్నీ పెట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ యొక్క ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని ఇంకా పైన అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్కి అంతా పడుతుంది, బాగుంటుంది. సో దీనిపైన ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా ఇలాగా వేసుకోవాలన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని మొత్తం సిమ్లోనే ఒక కరెక్ట్గా 15 మినిట్స్ వరకు దమ్ పెట్టుకుంటే మన టేస్ట్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ పీసెస్కి అంతా బాగా కుక్ అయిపోయింది అండ్ రైస్కి కూడా బాగా స్మెల్ అంతా పట్టింది. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెడుతుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.